హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న స్వామి వ్లాగ్స్. అందరు బాగున్నారా? మేమైతే మస్తున్నాం. అందరికి గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ డే ఈరోజు నాన్నగాడైతే స్కూల్కి వెళ్ళిపోయింది, కానీ మళ్ళీ తొందరగా వస్తుంది. ఈరోజు 1:30 వరకు వచ్చేస్తుంది. నాన్నగారి పేరు నానయ్య అంటున్నాడు, అక్క అంటలేడు. నానయ్య 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 అంటున్నాడు అక్కని. సో ఎనీవే స్కూల్ అనుకున్నా బాబు ఈరోజు, అందుకే నేను సైలెంట్ లే హాఫ్ డే ఈరోజు 1:30 వరకు వచ్చేస్తుంది. సో ఆమె వచ్చేలోపు మనం కొన్ని మాట్లాడుకుని ఉండే, అవి ఏంటంటే ఐడ్రీమ్ మీడియాకి సంబంధించి కొన్ని మనం ఇంటర్వ్యూ ఇచ్చొచ్చినాం కదా. దాని తర్వాత మంచి మంచి వాళ్ళు కామెంట్ చేసి నిజంగా చాలా హ్యాపీ ఫ్రెండ్స్. మంచి కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, అట్లాగే బ్యాడ్ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీ బుద్ధి ఆశంటుంది కాబట్టి. ఇక మంచి వాళ్ళు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని ఏ విధంగా అయితే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు, చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నా నిజ స్వరూపం బయటపడ్డదంట. స్వామి అంటే మామూలు కాదు, స్వామి అట్లా ఉంటుంది అన్నట్టు స్వామితోటి. సో ఎనీవే మా 4-5 ఏళ్ళ కష్టం కాబట్టి ఏ విధంగా ఉన్నా మేము నడిపించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి మా మీదనే ఉంటుంది. ఎప్పుడైనా చెట్టుకి పళ్ళున్న చెట్టుకే రాళ్ళు కొడతాం. సో అదే మేము కూడా అదే అనుకుంటాం. సో ఈరోజు వచ్చేసి మా ఇంట్లో పాలకూర పప్పు మస్తు ఉంటుంది మా ఇంట్లో పాలకూర పప్పు. సో మళ్ళీ ఏం సప్న, ఇది మళ్ళీ పెట్టినావు పాపడాలు గిదే. నూనె ఎట్లా వెయిట్ చేయాలని చూస్తుంది స్వప్న. నిజంగా ఆయిల్ ఫుడ్ మనం తినొద్దని ఎంత జాగ్రత్తగా ఉంటాము, కానీ ఆ 2 రోజులనే కథ మళ్ళీ మర్చిపోతుంది. మళ్ళీ ఇగో పాపడాలు ఆల్రెడీ పాపడాలు వేసుడు. పప్పు ఏది మరి పప్పు కనిపిస్తుంది, అదే పప్పు. ఓ నాన్న ఆల్రెడీ తినేసిండు పప్పు, పాలకూర పప్పు. మా ఇంట్లో చాలా అంటే చాలా బాగుంటుంది. చందమ్మ నేను 1:30కి లేపు, మర్చిపోకు. నేను వండుకోకపోతే నేను వండుకుంటేనేమో నువ్వు లేపు, నేను వండుకోకపోతే నేనే లేస్తాను చెప్పిన. కరెక్ట్ 1:30కి నువ్వే వచ్చలేదు. సో నాన్నగాడు వస్తుంది, ఇంకా 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు కూడా ఆల్రెడీ డ్రాప్ చేసేసిందట, వచ్చేస్తుంది. సో అట్లాగే కొంచెం నేను బయటకు వెళ్తున్నా, అది కూడా ఎందుకు తిన్న తర్వాత బయటకు వెళ్దాం. అట్లా చూడ తినతాన్ని అంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవాలంటే తిననీకి వేసుకుంటామా? షార్ట్ నాకు షార్ట్ ఎక్కువ ఇష్టం. రేపు నాకు సో ఫ్రెండ్స్ నాకు జేసీబీ అండ్ టిప్పర్లో రేపే డెలివరీ ఉన్నాయి. అవి ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా. నాకు షాప్లలో తిరిగేసి వచ్చిన ఫ్రెండ్స్. షాప్లలో నచ్చలే, అంటే అవి మ్యాన్ హ్యాండిలింగ్ ఉన్నాయి అంటూ. చేతితోటి తీయాలంటే చేతితోటి వెళ్ళాలి, నాకు అట్లా కాదు, రిమోట్ తోటి. నాకు అట్లా ఇష్టం. సో అవి నాకు డెలివరీ రేపే ఉన్నాయి. అవి రేపు వచ్చిన తర్వాత నాకు డెలివరీ కాదు స్వప్న, అవి డెలివరీ అయ్యేటి అని చెప్పిన. అట్లే మంచి పూజ చేయాలి, దండలు వేయాలి, నిమ్మకాయలు కొట్టాలి, గుమ్మడికాయలు కొట్టాలి. కట్టమైసమ్మ దూరం అవుతుంది. ఇటే మా ఇంటికాడ పోషమ్మ గుడి ఉందిగా, ఆ పోషమ్మ గుడి కాడ పూజ చేయాలి. పూజ చేయించి 2 బొట్లు పెట్టి 2 పూల దండలు వేసి 2 కొబ్బరికాయలు కొట్టి 1 గుమ్మడికాయ కొట్టినామంటే పూజ దిష్టి అంత నరదిష్టి మొత్తం పోతుంది. ఎందుకంటే స్వామి అన్న జేసీబీ కొంటుండు ఫ్రెండ్స్, జేసీబీ దాంతో పాటు 2 టిప్పర్లు, ట్రాక్టర్ లేవు, ట్రాక్టర్ టైం పడుతుంది. ఇప్పుడైతే ఆ రెండింటితోటి సంబరపడదాం. ఎందుకంటే పెద్ద పెద్దగా అనుకున్నాం, కానీ కాదు చిన్న చిన్న. వాటితో పాటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం. ప్రియాంజ్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బంగారు పండు ఏడుంది రావు, ఇది ఒంటే రా రే, క్యామెల్ రా, దిస్ ఇస్ అ క్యామెల్. ఆవు కాదురా, చెప్పురా, నేర్పిరా. ఎంత చెప్పినా ఆవే అంటుండు. క్యామిల్ అని చెప్పు, ఒంటే అని చెప్పు. ఓ ఒక్కొక్కటి నేర్పి. ఒంటే అంటే రాదు, ఒంటే. ఓ అను. 1 కాదురా, 1 అంటే 2 అంటుడు. 1 కాదు ఓ టే టే. మరి టేవలు కూడా అంటారా? వంటే రాదు అడికి. అబ్బా హాయ్ పాపాజీ, గుడ్ మార్నింగ్. ఎట్లున్నాయి మేకలన్నీ? అంతా మంచిదేనా? అన్ని మంచిగా ఉన్నాయా? గొర్రెలు ఏమైనా పెరిగినట్టు అనిపిస్తున్నాయి? అది నాకేం రోజు చూస్తా కాబట్టి నాకు అస్సలు అనిపించదు అది పెరుగుతున్నాయి అన్నట్టు. ఏమైందా? గొర్రెలా? నువ్వు గొర్రెలు, ఆవులు, మేకలు ఇవ్వరా నీకు? స్కూల్ పంపించాలరా నేను. ఇంకా సంవత్సరం ఎగ్జాక్ట్గా 364 రోజులు ఉందిరా నీకు స్కూల్ పోనీకి. ఒక్కొక్క మమ్మీ ఈ చేతిలోకి వెళ్ళి కోల్గేట్ తీరా, పట్టుకోరా. కోల్గేట్ తీసేసి ఆయన చేతిలోకి వెళ్ళి తీసేసి. ఆడ కూడా ఒకటి సెన్సిడర్ ఉంది. ఇంకోటి దూయికా ఏం చేద్దాం చెప్పు పాప, చెప్పు. ఏం పని ఉంది? ఎరువు వేయాలి, ఒకటి మట్టి కొట్టాలి, 2 ఇంకా అంతేనా? అయితే హార్డ్ వర్క్ ఎక్కువ అవుతుంది. పైపుకు ఇప్పుడు కాదు కానీ చూద్దాం ఇంకో నెల తర్వాత, ఎందుకంటే ఇప్పుడే అవసరం లేదు.
ఎన్ని రోజులకు వస్తుంది? 15 రోజులలో వస్తుంది. నాటు ఎప్పుడు వేస్తారు? 15 రోజులకు. 15 రోజులకి ఇస్తారా? 41 రోజుకి ఇస్తారు. దున్నిపించుడు వారం ముంగట దున్నిపిస్తే సరిపోతుంది. నువ్వు ఇప్పటి నుంచి నీళ్ళు పెట్టి ఇప్పటి నుంచి పెట్టాలంటే కష్టం అవుతుంది. అయిపోయిందా సప్న? చలో అన్నం రెడీ అయిపోయింది. నువ్వు తింటావా? తిన్నావేమో నువ్వు పాపడాలు లేకుండా తిన్నావు. మేము పాపడాలు ఎంచుకుంటున్నావా? నువ్వు తొందరపడి తిన్నావా? ఓకే రైట్. చందు దాబెట్ట తిందాం. ఏమంటున్నాడు? మామియా మామియా మామియా. ఏది మంచి వీళ్ళిద్దరు బాండింగ్ సూపర్ ఉంటది. వీళ్ళిద్దరికి మస్తు అంటే మస్తు సెట్ అవుతుంది అన్నట్టు. వా గంట కొట్టామారా? గంటలు గల్ గల్ గంటలు. ఇదేంటి చెప్పు? క్యామిల్. ఒంటే అనరా? ఒంటే అన్ ఒంటే. ఇది ఓం. ఇది ఓం. ఇక ఇది క్యామిల్ దా. మళ్ళీ ఇది క్యామిల్. ఒంటే దా చందు నాడు అడు ఉన్నా కొద్ది అట్నే వేస్తాడు. పని తిందాం పని తిందాం. ఆమె తిందాం ఆమె తిందాం ఆమె తిందాం. ఫ్యాన్ వేసినావు సప్న? ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 1:30 అవుతుంది. 1:30కి నాన్నగాడు వచ్చే టైం ఇది. అప్ప తింటావు ఆమె తిన్నాడు ఇడు. సప్న గారు ఆడ అప్ప తింటే ఆమె తిన్నాడు. నానే వచ్చినా? అయిపోయిందారా? ఇంత ఇంత బిర్యానా? అదే మరి బరువు మేము మోస్తాం. సరేనా? ఇటు చూడు ఇటు చూడు. అయిపోయిందా స్కూల్? ఇటు చూడు. అట్లాంటి కడుకోవాలా? ఫ్రెష్ అప్ కావా? తింటురా? కాదు నేను వచ్చేదాకా కాగరా? మీరు గిట్ట ఉంటారా మర్యాద? ఏది మర్యాద ఏముందిరా? మరి వస్తావా? వస్తూ కూర్చుంటున్నా ఉంటే తినేస్తామని చెప్పి ఆల్రెడీ పెట్టిరా? ఆల్రెడీ వావ్. పప్పులకు ఇదేం పప్పు తెలిసి? సప్న పప్పు అంటావు. సప్న పప్పు కాదు అది పాలకూర పప్పు. పాలకూర పప్పు కానీ వర్షాకాలం ఆకుకూర ఎక్కువ తినొద్దు. ఇప్పుడు తినొద్దు. ఇప్పుడు తినొచ్చు కానీ వర్షం పడ్డప్పుడు తెంపుకొని తినొద్దు. నార్మల్ టైంలో తినొచ్చు ఏం కాదు. ఇక్కడ పప్పు మస్తు ఉంటుంది. నాణ్యానికి పొద్దున 5 రూపీస్ ఇచ్చింది వద్దే. కాదు కొనుక్కోలేని బాధపడుతున్నాను. వాటినే ఉన్నాయి వాటినే వచ్చేసినాయి. నేను కొనుక్కోలేదు అని అంటుంది. ఇప్పుడు సరే నాన్న తర్వాత కొనుక్కోవాలి. తిందామా? ఇప్పుడు తిందామా? తింటావా? నేను అదే అనుకున్నా. నేను షాక్ అయినా. సరే బస్ అని ఫోన్ చేస్తారు. కొత్త టీచర్ చేంజ్ అయ్యారట. తెలియదు కదా? అదే కదరా అది. సారీ యాక్చువల్లీ చూపిలే. చూపి సారీ చందని చూపిలే. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఎవరు రాలు కాదు నాన్నగారి ఫంక్షన్ చేయించిన చూసినావా? అప్పుడు బాగుందా? థ్యాంక్ యూ చెప్పాలకి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ చెప్పు. అరే అరే తీపోతారా? తీసిండు అర్థమే అనుకున్నా. ఇది లేకపోతే మిర్రర్ లెక్కనే ఉంటుంది. అరే ఇది ఇరగొడతాడు ఆడు. ఇది లేకపోతే మిర్రరే మంచిగా అనిపిస్తుంది. నీది కాదురా అది అక్కది. వదిలేరా పోంది చేసుకుంటాడు. అరే ఒకసారి సప్న ఒకసారి అడ్రస్ ఏవా? అడ్రస్ మంచిగా ఉంటుంది దీనికి. ఏ సప్న ఒక్కసారి దా. ఏం కాదు. ఆడపిల్లల డ్రెస్సులు వేయద్దు బావా వానికి. ఒక్కసారి వేసి ఫోటో తీసుకుంటే ఏం కాదు. అప్పుడు చిన్న ఉన్నప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు పెద్ద పెరిగిన కొద్దికి ఆడపిల్లల డ్రెస్సులు వేస్తుంటే ఆడపిల్ల ఆల్రెడీ మనకి ఆల్మోస్ట్ అవే పోలికలు. అట్లా అయ్యో నిజంగా బయటికి పోతే ఎవరైనా అడుగుతారు తెలుసా? ఆడపిల్ల ఫంక్షన్ కాడ ఎత్తుకుంటా కూడా పాప నా బాబు అని ఆ పైంట్ సెట్ వేసినాక కూడా ఇంకా. అరే నువ్వు బాబులే కనిపిస్తలేవా క్రియాంశ్? చెప్పరా. అపైనా ఏమైనా అబ్బో అంత దిగిందిరా. ఏమైందిరా? ఇప్పటిదాకా చెప్పవా నేను? చిన్న పిల్లలకు చూసినావా? పిల్లలకు బాడీ మొత్తము చెక్ చేయాలి.
చూసినావా ఆమె తప్పేదో ఉన్నట్టుంది, అందుకనే చెప్పలే మనకు. అయితే ఇక్కడ అప్పుడు బీచ్ లో పోయినప్పుడు ముళ్ళు గుచ్చుకుంది, గుర్తుందా నీకు? అరే కొంచెం ఉబ్బింది, అది ఉబ్బింది. అయితే దాన్ని గుచ్చుకుందో మరి ఏం చేసినాయేమో. మొన్న మంచిగా బీచా? పోయొచ్చు. అవునవును కరెక్ట్. నువ్వు ఏదంటే పోయినాము వచ్చినాము, మళ్ళీ నిన్న కూడా పోయినాము వచ్చినాము. ఇప్పుడు చెప్తుంది కూడా మంచి దెబ్బ దాన్ని వద్దు గిచ్చకు. అదే ఆమె అలాంటి పనులు ఉంటే చెప్పదు అన్నట్టు. ఏమైంది? ఆడ తాకిందా? అమ్మో పోయిందా? పైన తాకిందా? ఎవరికి? ఆమె అరే ఆమె అంటే ఏంద్ర అక్క అనాలరా? ఆమె కాదురా అక్క. అక్క సప్నకి ఇవన్నీ సామాన్ చదివితే అయిపోతున్నాయి. ఇదంతా జిబ్బు జిబ్బు ఉంది. ఈ సామాన్ ఒక్కటి చదివేసి అంత నీట్గా లేదు, ఇది క్లియర్గా లేదు. ఇది ఒకే కానీ ఇది క్లియర్గా లేదు. సరేనా? వాళ్ళు అక్క వాళ్ళ ఇంటికి పోతురు, పోదంపా. ఎందుకు రావురా? నాడు అక్క వాళ్ళు పోతురు మరి. బోబోలు ఉంటాయా? ఏం కాదు, నేను దించేసి వస్తుందా? యాక్చువల్లీ ఇడ నేను రెడీ అయినా, కాబట్టి మనకి అమ్మ రెడీ చేసుకొని ఆ అమ్మ కూడా రెడీ అయిపోయి పోతుంది అని చెప్పి వాడు భయానికి మొన్న పోయి అమ్మని అట్లనే చేసినాం కదా. ఈ రోజు కూడా మళ్ళీ నన్ను అట్లనే చేస్తారేమో అని వాడు భయపడుతున్నాడు. అందుకే ఏదో ఒకటి చెప్పి బోబోలు ఉంటాయి నేను పోనని చెప్తున్నాను. నువ్వు తిరిగినప్పుడు రోడ్డు మీద బోబోలు ఉండే, ఈ కోడి పిల్లలు ఉండే, ఏముండే కదా. ఇగో మమ్మీ నేను బయటకు పోతున్నాం, నేను బయటకు పోతున్నాం, వస్తావా? ఉంటావా? ఇప్పుడు ఉండేదా ఇంటికాడ? మన ఇద్దరు మళ్ళీ బయటకు పోతే వాడిని ఆటో తీసుకుపోవాల్సి వస్తుంది అని చెప్పి వాడు ఇంటికాడ ఉన్నాడు. అవునారా? అర్థమవుతుందా క్రియాంశి ఇలాంటివి నీకు? ఏడిందిరా కారు ఇండున్నాయా? కావాలా నీకు ఇలాంటి కార్? తీసుకుందామా? దాయిని అడుగు. మస్తు టైం పాస్ అవుతుంది. కావాలా? రేపు జేసీబీ వస్తుంది. ఆ జేసీబీకి నీకుంటది కారే కావాలా? అవి నీకు చూపించదు, మీరు ఓడతాడు. అవును ఒకసారి చూద్దాం ఇంట్లో. మొన్న చేసిన గులాబ్ జామున్లు అవి ఈరోజు తినడానికి వీలవుతుంది అనమాట. నిన్న లేము కాబట్టి అసలు ఇంటికి వస్తే నిన్న నైట్ ఇంటికి వస్తే అందరం తింటే పని అయిపోతుండే. కానీ నిన్న నైట్ కూడా మనం అటే పోయినాం కాబట్టి గులాబ్ జామున్లు అన్నీ ఇన్ని మిగిలిపోయినాయి. అది అప్పుడు అందాజ తెలియలే బావ, ఇప్పుడు అందాజ తెలిసింది. అందుకే ఇంత చిన్నగా వచ్చినాయి, కానీ మంచిగా ఉన్నాయి. చిన్న నిమ్మలంగా ఉన్నాయి, కానీ చీమలు పట్టినాయి. ఏం కాదు తింటాను నేను కూడా గులాబ్ జామున్. ఏది ఇప్పియాలి? అయ్యో లిషుబావని తలుసుకొని రోజే లేదనమాట. గులాబ్ జామున్ చిన్నమ్మ నిన్న తింటే అన్ని అయిపోతుండే, ఈరోజు అయిపోతాయి. తినేసి చిన్నమ్మ తింటా అనుకుంది కానీ చిన్నమ్మ మంచిగా వండుకుంది. లేచినాక చూసినావా? చందుకు నిద్ర అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా. అంటే హాస్టల్లా తొందరగా లేపుతారు, ఎప్పుడు పడితే అప్పుడు వండుకోవాలి. ఎక్కువ స్టడీస్ తొందరగా లేపుతారు కదా, సరిగ్గా నిద్ర ఉండదు కాబట్టి ఆమె ఇంటికి వస్తే అవి అట్లా వండుకుంటది అనమాట. మంచిగా ఎక్కువ నిద్ర పోతుంది. లేపకపోతే పొద్దున్న చక్కెర పాప స్వీట్ ఎక్కువ అవుతుండే, లావు అవుతుండే, ఏదో ఒకటి అవుతుండే, బరాబర్ వచ్చినాయి. మస్తు వచ్చినాయి, సూపర్ నయ్యం. మెల్లగా బావా తిందు గాని అట్లా ఇసిరేసుకుంటుంది. గులాబ్ జామున్ పిండి మనకు తెలియదు. ఆ గులాబ్ జామున్ పిండి సపరేట్ దొరుకుతుందా? గులాబ్ జామున్ పిండి సైడ్ సపరేట్. వీడు వండుకున్నాడు, ఇంకా లేవలేదు, ఎట్లా బజ్జున్నాడు చూడు. నాకేం వన్ మెడల చేయి తీస్తా అంటే తీయనిస్తలేడు బాబు. ఎందుకు
సరే ఇప్పిస్తా. అయ్యో కొన్ని ఉంచు బావ చందుకి. ఒక రెండు రోజులకు అయ్యేటట్టు చందుకు 2 రోజులకు అయ్యేటట్టు. నేనే తినలే ఇంకా. నేను పుష్ప 2 సినిమా ఇంతవరకు చూడలే, సగం వచ్చింది అయిపోయింది. మొన్న కూడా కొంచెం చూసిన అయిపోయింది. మీ సినిమా వస్తే మొత్తం చూడాలని ఫిక్స్ అయినా. ఈరోజు అష్టమి కాబట్టి ఏ పని చేయొద్దని సపరేట్గా బట్టలు వేసుకొని మళ్ళీ పేసి సపరేట్ కూర్చున్నాం. అయ్యో జేసీపీలు రేపు వస్తాయి కదా. రేపు జేసీపీ వస్తాయి కాబట్టి ఈరోజు అష్టమి అంటే రేపు నవమి కావచ్చు. రేపు నవమి, ఎల్లుండి దశమి. రేపు నవమి వస్తాయి, దశమి రోజు పూజ చేపిద్దాం. అదే మళ్ళీ శనివారం రోజు అంటే శనివారం రోజు పూజ మళ్ళీ శనివారం పూజ చేసుకుందాం. ఓకేనా? జేసీపీలు 2 టిప్పర్లు. చందమ్మకి కూడా ఎల్లుండి నుంచి బండి నేర్పిద్దాం. బండి నేర్పియాలి కదా. రేపు పొద్దు రేపు నవమి, ఈరోజు అష్టమి. వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఈరోజు అష్టమి ఉంది బండి నేర్చుకోకని చెప్పినారు. ఇవాళ ఫస్ట్ టైం కదా బండి నేర్చుకోవడము వద్దని చెప్పిండు. ఇంకా రేపు శుక్రవారం నేను ఇంకొక డైలాగ్ కట్టిన. శుక్రవారం రోజు ఆడపిల్లలు బండి నేర్చుకోవద్దని నేను చెప్పిన. శనివారం నుంచి ఆమె కూడా బండి నేర్పించాలి. మంచి రోజు దశమి టైం చూసుకొని ఒకటేసారి పూజలు చేయాలి, చందమ్మకు బండి నేర్పించాలి. కథం పని అయిపోతుంది. సో ఈవినింగ్ టైం వచ్చేసి 6:39 అవుతుంది. మొత్తం అంతా కూల్గా వెదర్ అంతా కూల్గా ఉంది. ఇంకా ఏంటంటే మొన్న కొత్తగా మేము మట్టి పోసినాం కదా దీంట్లో లోపల. ఆ మట్టి పోసినప్పుడు ఊడవద్దంట. ఈ ఊడిస్తే ఏంటంటే పచ్చలు లేచిపోతాట, మొత్తం మట్టి అంతా పోతాట. అందుకని చెప్పేసి మా ఊరు పక్కన ఉన్న ఆ అంకుల్ని అడిగితే ఇప్పుడే ఊడవకండి, 10 రోజుల వరకు ఆగండి అని చెప్పారు. అందుకని చెప్పేసి ఇది ఏం ఊడుస్తలేము ప్రజెంట్ అయితే. ఇక లోపలనేమో కట్టేయలేదు. ఇక లోపల కట్టేయకపోతే ఇవి ఇట్లా అయిన పరిస్థితి. ఇటనేమో ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఇంత నీట్గా ఉంది. లోపలనే మొత్తం ఎగిరిపోతూ ఉంది. అలా కూడా ఈరోజు ఒక 10 గిట్లు కొట్టినాం అనుకో సెట్ అవుతుంది. ఎందుకంటే అవి 1-2 వస్తాయి కాబట్టి క్లీన్ అవుతుంది. సో వెదర్ అయితే కూల్గా ఉంది. సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ టుడేస్ ఐఎమ్ వెరీ సారీ. కంటెంట్ అంతా బాగాలేదు అనిపిస్తుంది. ఈరోజు అయితే ఏం చేయలేము. ఈరోజు కొంచెం రెస్ట్గా అనిపించింది. 4-5 రోజుల నుంచి తిరగడం ఎక్కువ అయిపోయింది కదా. అందుకని చెప్పేసి కొంచెం తిరగడం బిజీ అనిపించింది. కొంచెం రెస్ట్ తీసుకున్నాం ఈరోజు. సో రేపటి వీడియోలో అయితే మంచిగా కంటెంట్గా కలుద్దాం. ఈరోజు వీడియో అయితే ఇంతే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.